మనమైతే గుడివాడ అవుటర్స్లో అయితే ఉన్నాం. ఇదిగోండి నా కోచ్ వచ్చేసి A1. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్ను తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మచిలీపట్నంలో అయితే ఉన్నాను. వెనక మళ్ళీ చూస్తున్నారు కదా, ఇదైతే మచిలీపట్నం రైల్వే స్టేషన్. ఈరోజు మనం వచ్చేసి మచిలీపట్నం నుండి విజయవాడ అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా ధర్మవరం ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం. మన ట్రైన్ ఆల్రెడీ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. పదండి ఇంకైతే లోపలికి వెళ్ళి మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. మచిలీపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఈ విధంగా అయితే ఉంది. అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ అయితే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి ATVM మిషన్ అయితే ఉంది. దీంట్లో నుండి కూడా మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు, జనరల్ టికెట్స్. నేను అలా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే మచిలీపట్నం నుండి బేదర్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మచిలీపట్నం నుండి బేదర్ వెళ్ళే ట్రైన్ అయితే ఇది. రోజు అయితే మనం మచిలీపట్నం నుండి అయితే ఉంటుంది. మచిలీపట్నం నుండి బేదర్ వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12749. మళ్ళీ తిరిగి బేదర్ నుండి మచిలీపట్నం వచ్చేటప్పుడు 12750. మనకి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే మచిలీపట్నం నుండి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి అదిగోండి LHBకి వచ్చేస్తే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది. మన జర్నీలో LHBకి వచ్చేస్తే వీడియో అయితే ఇది ఫస్ట్ వీడియో. ఈసారి అయితే నేను సెకండ్ క్లాస్ AC అయితే బుక్ చేసుకున్నా. నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 710 రూపాయలు అయితే పడింది. నా కోచ్ నెంబర్ వచ్చేసి A1, సీట్ నెంబర్ వచ్చేసి 43. ఇదిగోండి నా కోచ్ వచ్చేసి A1. ఇదే నేను ఎక్కువే కోచ్ ఇప్పుడు. సో నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా. ఇదిగోండి నా సీట్ అయితే సైడ్ లోయర్ అయితే వచ్చింది నాకు. మన ఫ్రంట్ సీట్ అయితే ఖాళీగా ఉంది. మన ట్రైన్ అయితే మచిలీపట్నం నుండి అయితే బయలుదేరిపోయింది. గివెన్ టైం ప్రకారం 7:45 అయితే మచిలీపట్నం నుండి బయలుదేరాలి. ఆన్ టైం అయితే తీసేసాడు మచిలీపట్నం నుండి. ఈ ట్రైన్ జర్నీ మొత్తం అయితే మనకి నైట్ టైం అయితే ఉంటుంది. సో వన్ స్టేషన్ దాటినట్టయితే ఏమీ చూపించలేను. ధర్మవరం ఎక్స్ప్రెస్ మనకి 2 ట్రైన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మచిలీపట్నం నుండి ధర్మవరం, ఇంకోటి వచ్చేసి నర్సాపూర్ నుండి ధర్మవరం అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ఇనార్గల్ రన్ వచ్చేసి జూలై 12, 2016 అయితే అయ్యింది. బాయ్ బాయ్ మచిలీపట్నం. మన ట్రైన్ వచ్చేసి వయా గుంటూరు, మార్కాపూర్ రోడ్, నంద్యాల జంక్షన్ మీదుగా అయితే ధర్మవరం అయితే వెళ్తుంది. నర్సాపూర్ నుండి అయితే తిరుపతి మీద అయితే వెళ్తుంది. మచిలీపట్నం నుండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారైతే కామెంట్ అయితే చేయండి. ఇది కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. మచిలీపట్నం నుండి బయలుదేరాక మన ట్రైన్ లాగేది పెడన్న స్టేషన్లో. పదండి ఇంకైతే పెడన్న స్టేషన్ అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడే చిలకలపూడి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసాం. మీరు వీడియో చూసినప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నారైతే కామెంట్ అయితే చేయండి. అప్పుడే తెలుస్తుంది ఆ వీడియో అక్కడి వరకు అయితే రీచ్ అవుతుంది అనేది. పెడన స్టేషన్ అవుటర్స్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోదాం పదండి. పెడన రైల్వే గేట్ అయితే ఇది. వెల్కమ్ టు పెడన రైల్వే స్టేషన్. బోర్డు చూపిద్దామంటే నైట్ టైం కాబట్టి చీకటిగా అయితే ఉంది. బోర్డు దగ్గర ఎటువంటి లైట్ అయితే లేదు. మ్యాక్సిమం నైట్ టైం కాబట్టి బోర్డ్స్ ఏమి చూపించడానికి అవ్వదు. లైట్ ఉంటే మాత్రం అయితే ఖచ్చితంగా అయితే బోర్డు అయితే చూపిస్తాను. పెడన నుండి వీడియో ఎవరైనా చూసినట్లయితే కామెంట్ చేయండి. మనకి ఇక్కడ ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 1 minute. పెడన రైల్వే స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడివెల్లూరు. బాయ్ బాయ్ పెడన. మళ్ళీ కలుద్దాం త్వరలో. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారో కింద కామెంట్లు అయితే చెప్పండి.
మనమైతే గుడ్వెల్లూరు అవుటర్స్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు గుడ్వెల్లూరు. మన ట్రైన్ అయితే గుడ్వెల్లూరు నుండి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడివాడ జంక్షన్. గుడ్వెల్లూరు నుండి ఎవరైనా చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోమాకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్ గుడ్వెల్లూరు. గుడ్వెల్లూరు గేట్ అయితే ఇది. మనమైతే గుడివాడ అవుటర్స్లో అయితే ఉన్నాం. స్లోగా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. ఈ ట్రైన్లో ఎంతమంది అయితే ట్రావెల్ చేశారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. సో ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన విజయవాడనే. పక్కనే ఏదో మెమో ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. గివెన్ టైం ప్రకారం ఇక్కడైతే 8 గంటల 30 నిమిషాలకి అయితే రావాలి. 6 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్. గుడివాడ నుండి వీడియో ఎవరు చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టాప్ అయినా విజయవాడకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనమైతే ఉప్పులూరు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మనకి. ఉప్పులూరు నుండి కూడా ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే కామెంట్ అయితే చేయండి. వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడి నుండి చూసినట్టయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఉప్పులూరు రైల్వే గేట్.
మనమైతే ఆల్మోస్ట్ విజయవాడ అవుటర్స్లో అయితే ఉన్నాం. స్లోగా ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం విజయవాడ లోకో షెడ్. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. గివెన్ టైం ప్రకారం అయితే 9 నిమిషాల ముందే అయితే తీసుకొచ్చేసాడు. స్పీడ్ అయితే గట్టిగానే కొట్టాడు. విజయవాడ నుండి జనరల్ కంపార్ట్మెంట్స్ అయితే ఫుల్ అయితే అయిపోతాయి. చూసారా ఈ ట్రైన్ క్రేజ్. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎంజాయ్ చేసిన. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే కనుక ఓకే ట్రైన్ అయితే స్పీడ్గానే తీసుకొచ్చాడు.